తనకి మంచి పని చూసి పెడతా అని మనోజ్ బావ రమణ చెప్పి పనికి వెళ్లిపోయాడు. ఇక ఇంట్లో మనోజ్, స్వాతి, రేణుక చిన్న కూతురు ఉంటారు. స్వాతి తన భర్త మనోజ్ దగ్గరకు వెళ్లి ఏవండి అని ప్రేమగా పిలుస్తుంది. ఆ ప్రేమను గమనించిన మనోజ్ ఇలా అంటాడు, ఏంటి ఏవండి అని నన్ను నువ్వింత ప్రేమగా పిలుస్తున్నావా? ఏం కావాలి? అబ్బాయి ఏంటండి, ఏదో పిలవాలనిపించి ప్రేమగా పిలిస్తే మీరేమో. చాలు చాలు, నీ అవసరానికి ప్రేమ అని పేరు పెట్టకు. సరే చెప్పు, నీకేం కావాలి? నాతో ఏం అవసరం పడింది? మీరన్నీ భలే కనిపెట్టేస్తారండి. మరేమో మనం పట్నం వచ్చాం కదా, అయితే మన జీవితాలు మారిపోతాయి కదా. పట్నం వస్తే జీవితాలు మారవు, కష్టపడితే మారుతాయి. అదేలేండి, అయితే మీరు బాగా కష్టపడండి. ఏంటి, నా ఒక్కడితో అవుతుందా చెప్పు? నేనివాళ ఉదయాన్నే బావని అడిగాను ఏదైనా పని ఉంటే చూడమని. అలాగే నీకు చెల్లిని ఒక పని చూడమని చెబుతాను. తాను పనిచేసే దగ్గర మంచి పని చూస్తుంది. అప్పుడు స్వాతి ఒకేసారి కోపంగా, ఏంటి నేను పని చేయాలా? అది కూడా మీ చెల్లితో? నా గురించి ఏమనుకుంటున్నావు? మీ చెల్లిలా నేను చదువులేని దాన్ని కాదు. నేను మీ అందరికంటే ఎక్కువ చదువుకున్నాను. నేను చదివిన చదువుకు నాకు వేరే స్థాయిలో ఉద్యోగం వస్తుంది. అనుకుంటే నీకంటే ఎక్కువే సంపాదిస్తాను. అలాంటి నన్ను పట్టుకుని వేరే ఒకరింట్లో ఇల్లూడ్చి బట్టలు ఉతికే పనికి పెడతారా? నువ్వు బాగా చదువుకున్నదానివే స్వాతి, నేను కాదనట్లేదు. కానీ పరిస్థితి బట్టి మనం కూడా మారాలి. ఇంత చెప్పినా నువ్వు వినలేదంటే అది నీ ఇష్టం. సరే మరి, నీ స్థాయికి తగ్గ పని చేస్తావా చెప్పు. నేనెందుకని పని చేయాలి? నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, అయితే నన్ను పోషించే బాధ్యత మీదే. అబ్బా ఏంటి స్వాతి, నువ్వు కాలికేస్తే వేలికేస్తావు, వేలికేస్తే కాలికేస్తావు. నీతో నేను వేగలేను. కొద్దిసేపు అలా బయటకు వెళ్ళి వస్తాను. పాపని చూసుకో. అందుకే మరి నాతో పెట్టుకోకూడదు. ఇప్పుడైనా బుద్ధొచ్చిందా? వచ్చిందిలే అని చెప్పి మనోజ్ బయటికి వెళ్తాడు. అలా బయటకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఏ స్వాతి, రోజంతా ఇంట్లోనే ఉన్నావు కదా, ఇంట్లో పనైనా చేస్తే ఏమైంది? చెల్లి వాళ్ళింటికి వచ్చి నువ్వుండగా తను పని చేస్తే ఎలా? ఉదయం ఇప్పుడో వెళ్ళింది. నేనేమీ ఇంట్లో పని మనిషిగా రాలేదు ఈ పనులన్నీ చేయడానికి. నీకెంత చెప్పినా అర్థం కాదు స్వాతి. ఈ స్వభావం మంచిది కాదు. అదంతా మాకు తెలుసులేండి. ఇక మనోజ్ అది విని స్వాతి ప్రవర్తన అంతే, ఇక మారదు అని అనుకుంటాడు. సాయంత్రం అవుతుంది. రేణుక తన పెద్ద కూతుర్ను స్కూల్ నుంచి ఇంటికి తీసుకుని వస్తుంది. అన్నయ్య, ఇంట్లో ఏమైనా ఇబ్బంది అనిపించిందా? అదేం లేదు చెల్లి, బానే ఉంది. అవునవును, చాలా బాగా అనిపించింది. పెద్ద బంగ్లా కదా, అన్ని వసతులు మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉన్నాయి. నువ్వు నీ నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది స్వాతి. అలాగే. దాని మాటలు నువ్వేం పట్టించుకోకు చెల్లి, పిచ్చివాగుడు వాగుతుంది అని చెప్పి రేణుక వెళ్లి ఇంటి పని చేస్తుంది. ఆ తరువాత వంట కూడా చేస్తుంది. అలా రాత్రవుతుంది. రమణ ఇంటికి తిరిగి వస్తాడు. రేయ్ మనోజ్, నీకో పని చూశాన్రా. జీతం కొంత తక్కువ ఇస్తారు, కానీ నీ పని నచ్చితే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. నీ గురించి నాకు తెలుసు కదా, అందుకే నీ గురించి చెప్పాను. ఏమంటావురా, నీకిష్టమేనా? అదేంటి బావా అలా అంటున్నావు? ఏ పని లేకుండా ఉండడం కంటే ఏదో ఒక పని చేయడం మంచి విషయం కదా. అవును, రేపటి నుండి నాతో పాటు నువ్వు రా. సరే బావా, అలాగే. నేనివాళ ఒక అద్దె ఇల్లు చూశాను, ఇక అక్కడే ఉంటాం బావా. అప్పుడే అంత తొందర ఎందుకురా? అలా అని కాదు బావా, మీరు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు కదా. అన్నీ తెలిసి కూడా మిమ్మల్ని కష్టపెట్టాలని లేదు బావా. సరేరా, నీ ఇష్టం. ఎక్కడ చూసావు అద్దిల్లు? ఇక్కడే బావా, పక్క వీధిలో. అవునా, మంచిది. అయితే నేను అన్నయ్యని రోజు కలవచ్చు అని చెప్పి రేణుక సంతోషిస్తుంది. అది గమనించిన స్వాతి తన మనసులో ఇలా అనుకుంటుంది, నవ్వుకో రేణుక, నవ్వుకో. ఈ సంతోషం నీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మీ అన్నయ్యని నీకు కాకుండా చేస్తాను. ఇంత ఆనందంగా ఉన్న మీ ఇద్దరి మధ్య ఆ ఆనందమే లేకుండా చేస్తాను. ఇలా స్వాతి వాళ్ల సంతోషాన్ని ఓర్చుకోలేక తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి రేణుక, నీ సంతోషంతో మాకు భోజనం వడ్డించడం మర్చిపోతావేమో. చాలేండి, తినే సమయమైంది కదా, రండి వడ్డిస్తాను. రేణుక అందరికీ భోజనం వడ్డిస్తుంది. తిన్న తర్వాత అందరూ కొంత సమయం వరకు మాట్లాడుకొని నిద్రపోతారు.
కాని స్వాతి మాత్రం నిద్రపోదు. ఎందుకంటే తన మనసులో మొత్తం దురాలోచన మాత్రమే ఉంది. ఇక రాత్రంతా స్వాతి నిద్రపోకుండా ఉంటుంది. ఉదయానికి స్వాతి కళ్ళు బాగా ఉబ్బిపోతాయి. దాంతో తన ముఖం చూడ్డానికి భలే తమాషాగా ఉంటుంది. అది చూసి రేణుక నవ్వాపుకోలేక పగలబడి నవ్వుతుంది. వదినా, ఏంటి నీ మొహం ఇలా అయిపోయింది? వెళ్ళి అద్దంలో చూసుకో. రేణుక అలా నవ్వగాని స్వాతికి కోపం వస్తుంది. చీచి, ఇది ఇల్లా? రాత్రంతా ఒకటే కుక్కల నస, పైగా ఈ దోమలొకటి. అయ్యో అవునా వదినా? అప్పుడే మనోజ్ వచ్చి, మొహం వేడి నూనెలో పెట్టావా ఏంటి అలా ఉబ్బిపోయింది? నన్ను చూస్తుంటే నవ్వొస్తుందా మీకు? నవ్వు కాదు, పట్టలేనంత నవ్వు వస్తుంది. కదా చెల్లెమ్మా? అవునన్నయ్య, నేను కూడా నవ్వాను. కాని నువ్వింక నవ్వడం ఆపు, వదిన బాధపడుతుంది. ఏంటి మీ వదిన బాధపడేది? అది బాధ పెట్టే రకం కానీ బాధపడే రకం కాదు. దాని గురించి నాకు బాగా తెలుసులే చెల్లెమ్మా. నువ్వు వెళ్ళి పని చేసుకో. సరే అన్నయ్య అని చెప్పి రేణుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. స్వాతి, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. నీకు చెప్పి వెళ్దామని ఇటుగా వచ్చాను, కానీ నీ మొహం. సరే సరే, ఇక వెళ్ళి వస్తాను. స్వాతి కోపంగా, సరే వెళ్ళు. మనోజ్ మరియు రమణ ఇద్దరూ కలిసి ఉద్యోగానికి వెళ్తారు. రేణుక కూడా తన పెద్ద కూతుర్ని స్కూల్లో దిగపెట్టి తాను కూడా పనికి వెళ్తుంది. ఇలా ఒక 3 ఏళ్లు గడిచిపోతాయి. స్వాతి ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. తనకిప్పుడు 2 సంవత్సరాలు. ఒక రోజు స్వాతి ఒక ప్రణాళిక వేసి మనోజ్తో, ఏమండి? దాంతో మనోజ్ చిరాకుగా, హా ఏంటి? అబ్బా, అస్తమానం ఏంటి ఆ చిరాకు? నేను చెప్పేది వినండి. హా చెప్పి తగలడు. మీరు ఈ ఉద్యోగంలో చేరి ఎన్నేళ్ళవుతుందండి? ఏ నీకు తెలీదా? 3 సంవత్సరాలు. కదా, మీరు ఈ ఉద్యోగంలో చేరి 3 ఏళ్ళవుతుంది. కానీ మీ సంపాదన మాత్రం అలాగే ఉంది. వా, నసపెట్టకు. సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు చాలు. అదే అండి, మీరు బాగా పనిచేస్తే మీకు ఎక్కువ ఆదాయం వస్తుందని రమణన్నయ్య చెప్పారు కదా. అవును. మీరక్కడ గొడ్డులా కష్టపడుతున్నారు, కానీ మీ యజమానికి కొంచెం కూడా కనికరం లేదు. అందుకే ఒకటి ఆ పనైనా మానుకోండి, లేదా మీ యజమానిని ఆదాయం పెంచమని అడగండి. స్వాతి చెప్పిన మాటలకు మనోజ్ ఆలోచనల్లో పడతాడు. అది స్వాతి గమనించి, మీరంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ముందుగానే ఆలోచించాను. నేను చెప్పింది నిజమే. మనకిప్పుడు ఒక పాప ఉంది. ఇంట్లో ఖర్చు కూడా పెరుగుతోంది. స్వాతి చెప్పింది సరైనదే అని భావించిన మనోజ్, ఇన్ని సంవత్సరాలకు ఒక మంచి మాట చెప్పావు స్వాతి. సరే, నేను వెళ్ళి బావని కలిసి వస్తాను. అలాగే అండి, వెళ్ళండి. మనోజ్ వెళ్లిన తర్వాత స్వాతి ఇలా అనుకుంటుంది, వెళ్ళండి వెళ్ళండి, మీ అన్న చెల్లెల అమూల్యమైన బంధాన్ని విడదీయటం నేను మొదలు పెట్టేశాను. ఇదొక చిన్న ఆరంభం మాత్రమే. మీరు పూర్తిగా విడిపోయే రోజు దగ్గరలోనే ఉంది. ఈ ఉద్యోగంలో అన్నయ్యతో పాటు ఇక మీరు పని చేయరు, మరో ఉద్యోగం కోసం తిరుగుతారు. ఇక అప్పుడు నేను చెప్తాను కదా, ఏవండి ఇంకా ఉద్యోగం ఎందుకండి, మనకిక్కడంతా తెలుసు కదా, కనుక కొంత దూరం వెళ్లి అక్కడ వేరే పని చూసుకోండి అని అంటాను. అప్పుడైనా నా మాట ఖచ్చితంగా వింటారు అని అనుకుంటూ స్వాతి తనలో తాను సంతోషిస్తుంది. మరోవైపు మనోజ్ రమణతో, బావా, నేనిక ఈ పని చేయాలనుకోవట్లేదు. నేను వేరేదేమైనా చూసుకుంటాను. ఇప్పటికిప్పుడు పని మానేస్తే ఇలారా? అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను 3 సంవత్సరాల నుండి నువ్వు పెట్టించిన ఉద్యోగంలోనే నేను చేస్తున్నా బావా. కానీ మా యజమాని నేను పడ్డ కష్టానికి దగ్గర డబ్బు ఇవ్వట్లేదు. రోజంతా వాడికి గొడ్డు చాకరీ చేస్తున్నా. అయినా కానీ నా మీద కనికరం లేదు. అందుకని నేను ఈ పని వదిలేయాలని నిర్ణయం తీసుకున్నా బావా. అలాగేరా, నీ ఇష్టం. నీ వంటి పనివాడిని కోల్పోయినందుకు మీ యజమాని బాధపడతాడులే. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు మరి? నేను ఒక ఆటోకుని దాన్ని నడిపిస్తాను బావా. ఓహో, మంచి ఆలోచనే. మరి ఆటో కొనడం కోసం డబ్బుందా? నా వద్ద కొంత డబ్బు మాత్రమే ఉంది బావా. మిగతాది అప్పు చేయాలి. నీకు తెలిసిన వాళ్ళుంటే చెప్పు బావా. అలాగేరా, చెబుతాను. రమణ కొంత సమయం వరకు ఆలోచనలో పడతాడు. హా, ఒకరున్నారు. ఆయనైతే అడగ్గానే డబ్బు చేతిలో పెడతాడు. కానీ నెల నెలకి వడ్డీ మాత్రం ఖచ్చితంగా సమయానికి ఇవ్వాలి. లేదంటే వాళ్ళ మనుషులతో చావ కొట్టిస్తాడు. కానీ మంచివారు. అయితే మనం వెంటనే వెళ్దాం బావా. అలాగే ఆ డబ్బుతో ఆటో కూడా కొందాం.
ఎందుకురా నీకంత తొందర? ఒక మంచి రోజు చూసి వెళ్దాంలే. ప్రతి విషయంలో తొందర పనికిరాదు. సరే బావా. అవును, చెల్లి కనిపించట్లేదు బావా. తాను కూరగాయల కోసమని వెళ్ళింది. వస్తూ ఉంటదిలే. అదిగో మాటల్లోనే వచ్చేసింది. అబ్బబ్బా, కూరగాయల ధర మరీ ఎక్కువ చెబుతున్నారు. వాడితో బేరమాడలేక చచ్చాను బాబాయ్. మనమెంత బేరం చేసినా వాడు చెప్పిన ధరకే తీసుకోవాల్సి వస్తుంది. ఇలా అయితే ముందు ముందు ఎలా బ్రతుకుతామో ఏంటో. మీకేంటి, ఎన్నైనా అంటారు. ఇంతకీ అన్నయ్య ఎప్పుడొచ్చాడు? ఈ మధ్య అన్నయ్య ఇంటికి రావడమే మానేశాడు. వద్దామనే చూస్తాను చెల్లి, కానీ మీ వదిన ఉంది కదా, నన్ను అసలు ఇటువైపుగా రానివ్వడం లేదు. ఎప్పుడు ఏదో ఒక పని చెబుతూనే ఉంటుంది. తెలిసిందే కదా ఆవిడ గారి గురించి. అవునులే అన్నయ్య. పాప ఎలా ఉంది? చాలా బాగుంది చెల్లి. మీ వదిన బుద్ధి తెలివి రాకుండా ఉంటే అదే చాలు. మనోజ్ అలా అనగాని రమణ, రేణుక నవ్వడం మొదలు పెడతారు. అది చూసి మనోజ్ కూడా నవ్వడం మొదలు పెడతాడు. రమణ ఆటో తీసుకుని తన జీవితం ఎలా గడిచింది, అలానే స్వాతి అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమని ఎలా దూరం చేసిందో తెలుసుకోవడానికి మరొక ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.